మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. మందమర్రి మండలం మామిడిగట్టు, వెంకటాపూర్, సాండ్రోన్పల్లి, పొన్నారం గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. తూకమయ్యి సంచులో వేసిన ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో వర్షానికి ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతన్నులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈరోజు మంచిర్యాల జిల్లాకు సంబంధించి అకస్మాత్తుగా ఎదురుగాళ్లతో కూడిన ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షం మందమర్రి మండలంతో పాటు అటు రామకృష్ణాపూర్, అలాగే జైపూరు, భీమారం, కోటపల్లి, చెన్నూరు మండలాల్లో వర్షం కురిసింది. అయితే మందమర్రి మండలకు సంబంధించి ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల కూడా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిచి ముద్దయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఓవైపు జిల్లాలో దాదాపు 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లా అధికార యంత్రాంగం. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇంకా కొనుగోలు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఓవైపు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా కొనుగోలు ప్రారంభించకపోవడంతో అకస్మాత్తుగా ఈ రోజు మధ్యాహ్నమే ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొత్త మందమర్రి మండలకు సంబంధించి మామిడిగట్టు, వెంకటాపూర్, సండ్రోన్పల్లి, పొన్నారం గ్రామాల్లో భారీ వర్షానికి వైపు మామిడి తోటలకు సంబంధించి మామిడికాయలు కూడా ఈదురుగాళ్లకు నేలరాయాలి. దీంతో మామిడి రైతులకు కూడా నష్టం వాటిల్లింది. మరోవైపు కొనుగోలు కేంద్రంలో కూడా ఏదైతే ఆరుగాలం శ్రమించి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులకు వడ్లు తడవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కొనుగోలు కూడా వేగవంతం చేసి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓవైపు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు వేగవంతం చేయాల్సిన అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందంటూ ఏదైతే కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే తాము దాదాపు వారం 10 రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏదైతే కొనుగోలు ప్రారంభించలేదని, ఇకనైనా కూడా అధికారులు వెంటనే ఈ కొనుగోలుకు సంబంధించిన ఏదైతే వేగవంతం చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ, అలాగే ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఏదైతే వడ్లు తడవలతో ఆదుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ కూడా ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.